ధనమునే ప్రేమిస్తూ బ్రతుకునిచ్చిన దేవునికి దూరంగా బ్రతికే సమాజాన్ని చూస్తున్నాము. ఒకనాడు ధనము ఎంతో ఉన్నప్పటికీ దేవుని యందు భక్తి కలిగి జీవించిన భక్తులే కనిపిస్తారు. ఈనాడు క్రీస్తును నమ్మి తాము కలిగున్న దానితో సంతృప్తి చెందక ధనవంతులు కావాలని భక్తిని చేస్తున్నవారే కనిపిస్తున్నారు. కాని క్రీస్తువారు ధనవంతుడై ఉండి సర్వమానవాళి కొరకు దరిద్రుడాయను. అలాగే ధనము ఎంతో ఉన్నను భక్తిని వీడని భక్తులు ఎందరో. వారి జీవితాలను ఒక్కసారి స్మరిస్తూ ధనము కలిగి ఉన్న వారిని, ధనమును కోరుకునే వారిని ఆలోచింపచేసే చరిత్ర పాఠమే ఈ పాట. ధనవంతులలో దైవ భక్తులు. Abraham, my son. ధనవంతులలో దైవ భక్తులు, ధనమెంతున్నా దేవునికి ఇష్టులు. ధనవంతులలో దైవ భక్తులు, ధనమెంతున్నా దేవునికి ఇష్టులు. ఎంత ధనమున్న దురుసు గర్వము లేని భక్తులు, గొప్ప పదవున్న తిరస్కారము చూపని భక్తులు. అధికారమెంతున్న న్యాయము మరువని నీతిమంతులు. బలమెంత ఉన్నా దేవునికే మహిమ తెచ్చిన యథార్థవంతులు. ధనవంతులలో దైవ భక్తులు, ధనమెంతున్నా దేవునికి ఇష్టులు. దేవుడు గుర్తి పిలుస్తాడు. కోటలే కట్టలేదు బహుధనవంతుడైన అబ్రహాము. ఆశీర్వాదము పొందిన దైవాజ్ఞను మాత్రం మీరలేదు. గొప్పవాడైన యోబు దేవుని భయము భక్తి వీడలేదు. సంపదలు ఎన్ని ఉన్నా ప్రతిదినము అర్పణలు మరువలేదు. ఉన్నాయని ఆశపడలేదు, పోయాయని బాధపడలేదు. దీనులపై కనికరం చూపి దేవునికే అప్పిచ్చెను. సంపాదనంత ఇచ్చి దేవునిని సంపాదించెను. ధనవంతులలో దైవ భక్తులు, ధనమెంతున్నా దేవునికి ఇష్టులు. ఆరుగాలం కష్టపడి సంపాదించిన డబ్బుకి చెదలు పడితే ఒక్క పైసా కూడా పనికి రాకుండా పోతే ఎలా ఉంటుంది? ఇప్పుడు ఆ కుటుంబం పరిస్థితి అలానే ఉంది. తన వ్యాపారంలో వచ్చిన లాభాల్లో ఓ ట్రంకు పెట్టెలో దాచుకునేవాడు. ఇలా దాదాపు 5 లక్షల రూపాయల వరకు దాచాడు. 10 లక్షలు పోగు చేసి ఇల్లు కట్టాలి అన్నది జమిలయ్య ఆశ. కానీ పెట్టెలో ఏం జరుగుతుందో గ్రహించలేకపోయాడు. క్రమంగా డబ్బుకి చెదలు పట్టాయి. చెదలు పట్టిన నోట్లు చూసి షాక్ తిన్నాడు. ఆస్తిని బీదలకిచ్చెను,
ధనవంతుడైయున్న జక్కయ్య రక్షణ భాగ్యమునిచ్చే దైవ కుమారుని పిలుపు పొందెను. శతాధిపతి అయిన కొర్నేలి తన ఇంటికే భక్తి నేర్పెను. ధనమునే దాచుకోక ప్రతిదినము ధర్మములు చేసెను. ధనాపేక్షతో భక్తిని చేయక ఇచ్చిన ధనమును దీనులకు దానమిచ్చెను. దాచుకుంటే నీ ధనముకు చెదలు పడుతుంది. దేవుని సేవకిస్తే నీ ధనమే దాచబడుతుంది. ధనవంతులలో దైవ భక్తులు ధనమెంతున్నా దేవునికి ఇష్టులు. ఆరాధనను మానలేదు ఐథియోపియుడైన నపుంసకుడు. వాక్యమును పరిశీలించి బాప్తిస్మము వెంటనే పొందుకొనెను. ప్రధానుడైయున్న పౌలు ప్రభు పనికై పిలుపునుందెను. డేరాలు కుట్టుకుంటూ తనను తానే వ్యయపరచెను. ధనమెంత ఉన్నను గర్విష్ఠివి కాక సర్వము దయచేయు దేవునికే లోబడు. ధనము ఉంటే కనిపిస్తుంది నిజమైన భక్తి నీలో. ధనమునే నమ్ముకుంటే నెమ్మది లేదు ఏ లోకాన. ధనవంతులలో దైవ భక్తులు ధనమెంతున్నా దేవునికి ఇష్టులు. ధనవంతులలో దైవ భక్తులు ధనమెంతున్నా దేవునికి ఇష్టులు. ఎంత ధనమున్న దురుసు గర్వము లేని భక్తులు. గొప్ప పదవున్న తిరస్కారము చూపని భక్తులు. అధికారమెంతున్న న్యాయము మరువని నీతిమంతులు. బలమెంత ఉన్నా దేవునికే మహిమ తెచ్చిన యథార్థవంతులు.